కొత్తపేట మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారి ఇంట్లో ఈడీ దాడులు జరిగాయి. ఆయన సంస్థల మీద జరిగాయి. కానీ అక్కడ ఏది కూడా మధ్య కూడా అవినీతి కూడా దొరకలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఢిల్లీలో చూస్తాం రాజకీయాలు కేవలం ఇలా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుంటున్నాయి, తిట్టుకుంటున్నాయి, ప్రతిపక్షంగా అధిపక్షంగా కొట్టుకుంటున్నాయి. కానీ కేరళ రాష్ట్రం వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ కలిపి ఒకటయ్యి ఈ కేరళ మాజీ సీఎం మీద ఇలా ఈడీ దాడులు ప్రవహించారు. కాబట్టి మీకు అసలు ఏమైనా నీతి ఏమైనా సిగ్గు సీవు నెత్తులు ఏమైనా ఉంటే కనుక కాంగ్రెస్ బీజేపీ అని బయట ప్రజలకేమో కొట్టుకున్నట్టు చూపిస్తున్నారు. ఒక వ్యక్తిని ఇచ్చేదానికి అదే కమ్యూనిస్ట్ పార్టీని ఒక పూచిగా చూపించి ఈ 10 సంవత్సరాలు ఎంత దోచుకుంటే చూపించడానికి మీరు చేసి ఎత్తుగడలు ఏమి కూడా పనిచేయలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ పరిపాలన మీరు కరెక్ట్గా సాగించాలని చెప్పి, లేకపోతే రేపు పొద్దున మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని 20 సంవత్సరాలు చేసినా సరే కమ్యూనిస్ట్ పార్టీ ఒక సిద్ధాంతం కానీ నీతిగా చేసే పరిపాలన కానీ మీకు ఎప్పుడు కూడా రాదు. ఆ సందర్భం రాదు కూడా. ఎప్పటికైనా చేయాలి. భారతదేశంలోనే కాదు ఎక్కడైనా ఇండియాలోనే కూడా ఎక్కడైనా సరే మొత్తం ప్రపంచంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం అది. కాబట్టి దాని ఆచరణ తీసుకొని మీరు కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు తీసుకొని మీరు నీతి కూడా నీతిగా చేయాలని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పని సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాను.